మ్యాచ్ నెంబర్ 49లో పంజాబ్ కింగ్స్ జట్టు సిఎస్కేపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానంతరం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టు 7వ స్థానంలోకి చేరింది. పాయింట్ల పట్టిక ఇలా ఉంది. నెంబర్ 1 ఆర్ఆర్ 9 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 1 మ్యాచ్లో ఓడిపోయి 16 పాయింట్ల స్థానంలో ఉంది. నెంబర్ 2 కేకేఆర్ జట్టు 9 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 3 ఓటమి పాలై 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. నెంబర్ 3 ఎల్ఎస్జీ 10 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 4 ఓటమి పాలై 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. నెంబర్ 4 సిఎస్కే 10 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 5 ఓటమి పాలై 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. నెంబర్ 5 ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 4 ఓటమి పాలై 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 6 ఓటమి పాలై 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 6 ఓటమి పాలై 8 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్ 10 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 6 ఓటమి పాలై 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 7 ఓటమి పాలై 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. నెంబర్ 10 ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 7 ఓటమి పాలై 6 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉంది. అలాగే ఈ ఏడాది ప్లేఆఫ్కి వెళ్లే జట్ల వివరాలను, అలాగే ఈ ఏడాది టైటిల్ గెలుచుకునే జట్టు వివరాలను కామెంట్ల రూపంలో ప్రిడిక్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి.